మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బట్ ఇక్కడ అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి కొత్తగా ఆ సినిమా తీయట్లేదు. అంతకు ముందే 4 సినిమాలు ఉన్నాయి. దానికంటే ముందు 9 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఎస్వి కృష్ణారెడ్డి లాంటి ఒక లెజెండరీ పర్సన్ దగ్గర 9 సంవత్సరాలు ట్రావెల్ అవ్వాలంటే మామూలు సర్టిఫికేట్ అయి సూపర్ సర్టిఫికేట్ అయి అక్కడ ఏంటంటే అసలు ముందు అట్లాంటి స్మెల్లే ఉండదు అక్కడ. వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంపెనీ ఏదన్నా ఇండస్ట్రీలో. అంటే నేను చాలా కంపెనీలు ఏం చేయలేదు, కృష్ణారెడ్డి గారి దగ్గర ఎక్కువ చేశాను. బట్ చాలా బయట వింటుంటాను కదా. బట్ కృష్ణారెడ్డి గారు వెరీ మన ఇంట్లో ఉన్నట్టే. ఆడపిల్ల అయినా సరే, మగ పిల్ల అయినా సరే, పిల్ల అయినా సరే, ఎవరైనా సరే ఒక ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్లో షూటింగ్ జరిగిందంటే అది కృష్ణారెడ్డి గారి కంపెనీ. బట్ ఎందుకు ఈ క్వశ్చన్ ఎర్లీగా అడిగానంటే, నాకు వచ్చిన సోర్స్ ప్రకారం అంటే కొట్టినంత పని జరిగింది సెట్లో, చాలా పెద్ద గొడవ అయిందని, కానీ ఏం జరిగిందో తెలియదు. చెప్తే క్లారిటీ. అంటే కొట్టంత పని కాదు కానీ కొంచెం కొంచెం షౌట్ చేసి ఉంటాను అంతే. అండ్ నీకు విడిగా బాగా అబద్ధాలు ఆడడం వచ్చా? నేను అబద్ధాలు చాలా తక్కువ ఆడతాను. అబద్ధం ఒక్కోసారి అంటే ఎవరికి నష్టం చేయని అబద్ధం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తానని చెప్పాను, రాలేకపోయాను. నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడో ఒక కథ చెప్పడానికి వెళ్తున్నాను, లేదా ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. అది నాకు ఆబ్లిగేషను. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు వెళ్ళాలి తప్పకుండా. మీరు ఫోన్ చేశారు యాజ్ షెడ్యూల్, యాజ్ పర్ షెడ్యూల్. నేను ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నేనేం చెప్పానంటే, లేదు నాకు అర్జెంటుగా నేను మా ఊరు వెళ్తున్నాను కాబట్టి ఈరోజు కాదు, ఇంకో 4 రోజుల తర్వాత పెట్టుకోండి అన్నాను. దీనివల్ల ఎవరికి ప్రమాదం లేదు. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలా చిన్న వయసులో సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో ఒక కుర్రాడు చెన్నై వెళ్ళిపోయి అక్కడ సినిమా అవకాశాల కోసం తిరుగుతూ క్రాంతి కుమార్ గారికి చాలా అబద్ధాలు చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. మీరే. అవును. ఎందుకు క్రాంతి కుమార్ గారికి అబద్ధాలు? క్రాంతి కుమార్ గారి సినిమా కర్తవ్యం చూసి అసలు హై ఎమోషన్ అయిపోయి అలాంటి కథ రాసుకొని వచ్చాను నేను ఇండస్ట్రీకి. బ్రహ్మదేవుడు అని ఒక టైటిల్ పెట్టుకొని ఒక హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా రాసుకొని వచ్చాను నేను. సో ఆయన దగ్గర చేయాలన్నది నాకు ఇష్టం బాగా. ఫస్ట్ అప్రోచ్ ఆయన దగ్గరే జరిగింది. వెళ్ళాను, ఆయన లేదనేసరికి అప్పుడు ఇంకా తర్వాత అటు ఇటు ట్రై చేసి సాగర్ గారి దగ్గరికి వెళ్ళాను. మొత్తం అబద్ధాలే. ఏం చెప్పారు అబద్ధాలు? ఆయన 3-4 క్వశ్చన్స్ అడిగాడు. అప్పుడు చెన్నైలో ఇళయరాజా గారి ఇంటి పక్కన ఉండేది ఆయన ఇల్లు. వెళ్ళంగానే వాళ్ళ ఇంట్లో పెద్ద కాంపౌండ్ ఉండేది, మామిడి చెట్లు అవి ఉండేవి. బాగుంటుంది ఆయన ఇల్లు, అట్మాస్ఫియర్ బాగుంటుంది. మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఎవరమ్మా ఏంటి ఏం చేస్తుంటావు అంటే, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను సార్, మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. కాస్ట్యూమ్ కంటిన్యూటీ తెలుసా అన్నాడు. తెలియదు నాకు. తెలుసు సార్ అన్నాను. కంటిన్యూటీలు రాస్తా అన్నాను. రైటింగ్ అందంగా ఉంటుందా అంటాడు. ఉంటుంది సార్, నేనే స్క్రిప్ట్ రాశాను అన్నా. ఆర్టిస్టులకు డైలాగులు అవి చెప్తాను సార్, నేను చేశాను సార్ ఆల్రెడీ. మొత్తం అబద్ధాలు, ఏమీ తెలియదు నాకు. తెలియదంటే సరే అమ్మా ఓకే జాయిన్ అయిపో అన్నాడు ఆయన. నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో నా రాత రైటింగ్ అస్సలు బాగోదు. నా రైటింగ్ అస్సలు బాగోదు. రాసి 2 రోజుల తర్వాత నేనే చదవలేను, అంత బ్యాడ్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇక్కడ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు టైప్ కానీ జెరాక్స్లు కానీ అసలు అసలు లేని, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. బట్ అంతకుముందు అస్సలు లేదు. అప్పుడు ఎలాగ గుండ్రంగా రాయాలంటే ఇలాగ తెల్ల పేపర్లో సున్నాలు గుండ్రంగా చుడితే అక్షరాలు గుండ్రంగా వస్తాయని ఎవరో చెబితే ఒక బండిల్ పేపర్లు కొనుక్కొని సున్నాలు చుట్టి 2 లైన్లు అందంగా రాసి ఓపిక్గా ఓకే అంతవరకు నేర్చుకున్నా. ఆ 2 లైన్లే రాసి ఆయన దగ్గర ఇంకో 4-5 లైన్ రాస్తే దొరికిపోతా నేను. రాసి బాగుందమ్మా ఓకే జాయిన్ అయిపో అన్నాడు. జాయిన్ అయిపోయాను. క్లాప్ కొట్టడం రాదు, డ్రెస్ కంటిన్యూటీ రాదు, ఎడిటింగ్ రిపోర్ట్ రాదు, ఏమి రాదు నాకు. బట్ అన్నీ తెలుసు నాకు, ఇవన్నీ ఉంటాయని తెలుసు. ఓకే. ఫస్ట్ దాసరి గారికి ఒక గెస్ట్ హౌస్ ఉండేది జూబ్లీ చెక్ పోస్ట్లో, దాసరి పద్మ గెస్ట్ హౌస్ అని. అది అక్కడ షూటింగ్ పబ్లిక్ రౌడీ. ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ పైన క్లాప్. అప్పుడు రాంబాబు అని బావ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, నేను అతను కొలీగ్స్. అతను ఏదో పని మీద అర్జెంటుగా పాల్గొనలేరు.
వెళ్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ పని మొత్తం ఒక 5 రోజులు చేయాల్సి వచ్చింది. సో నేను ఫస్ట్ టైం క్లాప్ కొట్టాలి. ఇప్పుడు క్లాప్ కొట్టు అన్నీ తెలుసు అని చెప్పాము. ఇప్పుడు క్లాప్ ఇచ్చారు మామూలుగా. క్లోజ్లో క్లాప్ కొడితే ఏంటంటే ఇలా క్లాప్ నెంబర్ ఉంటుంది, ఫ్రేమ్ ఫుల్గా ఉంటుంది క్లోజ్లో. ఇలా దింపి ఇలా కొట్టాలి. ఎందుకంటే ఎడిటింగ్ కటింగ్ కోసం ఇలా కొడితే అది కటింగ్ అనమాట. ఇక్కడ కట్ చేస్తాడు ఎడిటర్. ఇది ప్రాక్టికల్గా చెప్పాడు రాంబాబు. అతను నాకు మ్యాక్సిమం వర్క్ నేర్చుకున్నా అంటే అతని దగ్గర నుంచి నేర్చుకున్నా. నా అసిస్టెంట్ డైరెక్టర్ చాలా మంచి వర్కర్. ప్రాక్టికల్గా థియరీ తెలుసు మనకి, ప్రాక్టికాలిటీ లేదు మన దగ్గర. ఇప్పుడు వెళ్తున్నా క్లాప్ పెడుతున్నా, దించుతున్నా, కొడుతున్నా. ఓసారి దించితే ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది, ఒకసారి అవుట్ ఫ్రేమ్లో కొడుతున్నా. అప్పుడు చాక్ పీసులు క్లాప్ బోర్డ్ పైన రాసి తుడిచి మళ్ళీ కొట్టాలి. అంటే చాక్ పీస్తో రాసినప్పుడు డస్ట్ వస్తుంది. డస్ట్ రాకుండా క్లాప్ బోర్డ్ 2-3 సార్లు కొట్టి ఊది కొట్టాలి. ఎందుకంటే ఆర్టిస్టులపై డస్ట్ రాకూడదు, కెమెరాలో ఆ డస్ట్ కూడా తెలియకూడదు. తర్వాత తుడిచే క్లాత్ కూడా మన చేతిలోనే ఉంటుంది, చాక్ పీస్ మన చేతిలోనే ఉంటుంది. క్లాప్ కొట్టడం అన్నది కూడా పెద్ద టాలెంట్. అప్పుడు ఒకసారి కొట్టాను, 2 సార్లు కొట్టాను, 3 సార్లు కొట్టాను. 3 సార్లు క్లాప్ సరిగ్గా కొట్టలేకపోతున్నా. శ్రీనివాసరెడ్డి గారి కెమెరా నా క్లాప్ కోసమే టేక్ 3 అది. క్లాప్ కొట్టడం సాగర్ గారికి కోపం వచ్చేసింది. రే ఆయన అసిస్టెంట్ వాళ్ళని చాలా ప్రేమగా చూస్తాడు. ఎవరైనా సరే వినయ్ ఒరేగిరే అంటాడు. అంటే ఓన్ చేసుకుంటాడు ఆయన. అంత నైస్ పర్సన్ సాగర్ గారు. రే నీకు బుద్ధి జ్ఞానం లేదురా, క్లాప్ కొట్టడం వచ్చా అంటే వచ్చని చెప్పావు కదరా అంటే వచ్చు సార్, కొడతాను సార్ అని కొట్టాను. అయిపోయింది. ఆ రోజు రాత్రి వెళ్ళి నైట్ షూటింగ్. ఆ రోజు ప్యాకప్ అయిన తర్వాత వెళ్ళి ఐ థింక్ ఏడ్చేసాను నేను. అంటే ఇంకా నేను డైరెక్టర్ని అవ్వలేనేమో, క్లాప్ కొట్టడమే రాదు, నువ్వేం డైరెక్టర్ అంటే. సో ఇంకా నాకు డైరెక్షన్ రాదా అంటే అప్పుడు మళ్ళీ రాంబాబు వచ్చాక చెప్పాడు ఇలాగా, క్లాప్ కొట్టిన వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోతే ఎంతమంది డైరెక్టర్లు ఉండాలి ఇప్పటికీ, దీనికి సంబంధం లేదు, కూల్గా ఉండు అంటే అప్పుడు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మళ్ళీ ప్రొసీడ్ అయిపోయి ఆ సినిమాకి నేను అలా స్టార్ట్ అయినా. నేను క్లాప్ కొట్టడమే రాదు, నువ్వేం అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యా అని అనిపించుకున్న నేను. గౌతమ్ రాజు గారు ఎడిటర్ సార్, చాలా పెద్ద ఎడిటర్ అప్పుడు ఆయన. కర్తవ్యానికి ఆయన. అవును. అంటే మామూలుగా అప్రెంటిస్లకి గౌతమ్ రాజు గారి దగ్గరికి వెళ్ళి 18 రూమ్లోకి వెళ్ళి మాట్లాడి అంత సీన్ ఉండదు. ఎక్కడో బయట ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్లు, లోపల కో డైరెక్టర్లు వాళ్ళు చెప్తుంటారు గౌతమ్ రాజు గారితో. అలాంటిది ఆ సినిమాకి పనిచేసిన రాంబాబు, రంగవర ప్రసాద్ గారు, కో డైరెక్టర్లు, అసోసియేట్లు మొత్తం మానేశారు. ఓకే. సినిమా 1 year జరిగింది. దాంతో అందరూ మానేశారు. నేను ఒక్కనే ఉన్నా. అన్ని పనులు సచ్చినట్టుగా నేనే చేయాలి. సో అప్పుడు అంటే భయం వల్ల ఇక్కడ ఇండస్ట్రీలో ఉండాలి అనే ఒక పట్టుదల, అంటే ఏమాత్రం తప్పు చేసినా సరే మనం ఇక్కడ ఉండలేము. సో హై అలర్ట్ వచ్చేసింది బ్రెయిన్కి. సో అంటే ఎడిటింగ్ రూమ్లో అప్పుడు స్పూల్స్ ఉండే అనమాట. అంటే ఫిల్మ్ తిప్పి పెట్టాలి. ఇలాగా ఇంకా అవి రాలేదు, డిజిటల్ అవ్వలేదు. ఇంకా 1000 అడుగుల ఫుటేజ్లో ఒక 7-8 సీన్లు ఉంటాయి. చిన్న అయితే, పెద్ద అయితే 2-3 సీన్లు ఉంటాయి. కరెక్ట్గా 300 అడుగుల తర్వాత ఈ సీన్ ఉంటుందని నేను చెబితే 300 అడుగుల తర్వాత ఆ సీన్ ఉంటుంది అంతే. అలా చెప్పేవాడిని నేను. ఎడిటింగ్ రూమ్లో అప్పుడు నాగిరెడ్డి గారు, బాబు, తర్వాత భాస్కర్, ఇప్పుడు ఎడిటర్ అయ్యాడు భాస్కర్, వాళ్ళందరూ అసోసియేట్ ఎడిటర్లు. అందరూ షాక్ అయిపోయేవాళ్ళు. అసలు వాళ్ళు గౌతమ్ రాజు గారు ఇతను కో డైరెక్టరా అన్నాడు. అంటే అక్కడ అందరూ నా పని చూసి, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి నేను ఏం చెప్తే అక్కడ ఉంటుందంటే అక్కడ ఉండేది. గౌతమ్ రాజు గారు తిప్పి చూస్తే అక్కడ ఉండాలంటే ఉండేది అక్కడ. అలాగా ఆ స్పూల్ అలా చెప్పేవాడిని. అలా అంత మాట్లాడి అంత హడావుడి చేస్తుంటే కో డైరెక్టర్ అనుకున్నారు నన్ను అందరూ గౌతమ్ రాజు గారి కాంపౌండ్లో. సో అక్కడ నుంచి అలా జర్నీ అనమాట అది సాగర్ గారి దగ్గర.